హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నా కూడా వరుస సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్తూ తొందరగా షూటింగ్ని కంప్లీట్ చేస్తూ సినిమా రిలీజ్ చేసే ఫ్యాన్లు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. అయితే చిరంజీవి గారు కనుక విశ్వంబర సినిమాతో సక్సెస్ని కొట్టినట్లయితే ఆయన మార్కెట్ పాన్ ఇండియా లెవెల్లో భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇది సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా డైరెక్టర్ వశిష్ఠ చాలా రిచ్గా తీస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీగా అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా యూనిట్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్ రాబడుతుందనే అంచనాలతో ఉన్నారు. ఇక ఇంతకుముందు చిరంజీవి గారు భారీ బడ్జెట్తో చేసిన సైరా సినిమా పెద్దగా విజయం సాధించలేదు. మరి ఈ సినిమా కూడా మరో సైరా సినిమా అవుతుందా లేదా, మంచి విజయాన్ని సాధించి మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపుతుందా అనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి గారు చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. కాబట్టి చిరంజీవి గారు ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ను కొట్టి తన స్టామినా ఏమిటో మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇక అనుకున్నట్టుగానే అవుట్పుట్ తీసుకురాగలిగితే మాత్రం ఈ సినిమా దాదాపు 500 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందంటూ సినిమా యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే చిరంజీవి గారు కనుక విశ్వంబర సినిమాతో సక్సెస్ని కొట్టినట్లయితే ఆయన మార్కెట్ పాన్ ఇండియా లెవెల్లో భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇది సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.